నేను పుట్టింది పెరిగింది ఇప్పుడే చూశారు తిరుపతిలో. ఒక సంకల్పంతో, ఒక కృషితో, ఒక ఇష్టపడి పని చేస్తే ఏ మనిషి ఏదైనా సాధించవచ్చు అనే దానికి నాకన్నా ముందు వరుసలో చాలామంది ఉన్నారు. కానీ నేను కూడా క్రమశిక్షణతో పెరిగాను, క్రమశిక్షణతోనే ఈ స్థాయికి చేరాను. కష్టపడందే ఏదీ రాదు. నాకు తెలిసినంతట్లో ఎదిగిన ప్రతి వ్యక్తి ఖచ్చితంగా కష్టపడి ఉంటాడు. కానీ కష్టపడిన ప్రతి వ్యక్తి గొప్పోడు అయ్యకపోవచ్చు, కానీ గొప్ప వ్యక్తి అయిన ప్రతి వ్యక్తి కష్టపడే ఉంటాడు. దానికి ఉదాహరణ మనం ఎంచుకునేటువంటి రంగం. అంటే మనం ఏ బిజినెస్లోకి అడుగెడతామో ఆ బిజినెస్లో మన ఇన్కమ్ అనేది దాంట్లో క్రోడీకరించి ఉంటుంది. మనం ఈరోజు ఒక స్కూల్ టీచర్ అయ్యండి, లేదా ఒక బ్యాంక్ ఎంప్లాయీ గానో, లేదంటే ఒక మంత్లీ ఇన్కమ్ కానీ ఫిక్స్ అయిపోతే మనం ఎంత కష్టపడినా అంతకు మించి మనకి ఇన్కమ్ రాకపోవచ్చు. కానీ మార్కెటింగ్ అనేది ఓపెన్ టు స్కై. అంటే ఒక మనిషి ఒక నెలకి 10,000 సంపాదించు, కోటి రూపాయలు సంపాదించు, 5 కోట్లు సంపాదించు. దానికి ఉదాహరణ మా గ్రూప్లో ఒకే సంవత్సరం 1 కోటి డ్రా చేసిన వాళ్ళు ఉన్నారు, 50 లక్షలు డ్రా చేసిన వాళ్ళు ఉన్నారు. మా కంపెనీలో చేరినప్పుడు కారు లేని వాళ్ళు కారు కొనుక్కున్నారు, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, సైట్లు లేని వాళ్ళు సైట్లు వచ్చినాయి, మ్యారేజ్ లేని వాళ్ళకి మ్యారేజ్లు అయినాయి. సుఖ సంతోషాలతో అందరూ ఉన్నారంటే మనం ఎంచుకున్నటువంటి రంగం. భారతదేశంలో నాకు తెలిసినంతట్లో మంచి వ్యాపారం ఏదన్నా ఉందంటే అది రియల్ ఎస్టేటే. ఎందువల్లంటే ఏ వస్తువునైనా తయారు చేయొచ్చు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైక్ తయారు చేయాలంటే 1,00,000 మైకులు తయారు చేయొచ్చు, 1 కోటి మైకులు తయారు చేయొచ్చు. ఏ వస్తువైనా భూమి పైన దొరికే వస్తువులు, ఫోన్ కానీ ఏదైనా తయారు చేయొచ్చు. కానీ భూమి అనేది దేవుడిచ్చినటువంటి వరం, దాన్ని ఇంకెవరూ తయారు చేయలేము. భూమాతాదేవి నమ్ముకున్న ఏ వ్యక్తి ఇప్పుడు వరకు చెడిపోయింది లేదు. ఉన్న భూమిని మనం భద్రంగా దాచుకొని మన అవసర నిమిత్తం వాడుకుంటూ ముందుకెళ్తున్నాం. మాకు తిరుపతిలో నాకు తెలిసినప్పుడు, నేను డిగ్రీ చేసేటప్పుడు చాలా చిన్నదిగా ఉండేది, ఈరోజు మహానగరంగా తయారైంది. ఆ రోజు ఈ హైదరాబాద్ కూడా ఒక స్థాయి నగరం. ఈరోజు మెట్రోపాలిటన్ సిటీలో హైదరాబాద్ అనేది సౌత్ ఇండియాలోనే కాదు, ఇండియాలోనే నెంబర్ 1గా ఉంది. దాదాపు 2009-10 నుంచి ఇక్కడ మార్కెటింగ్లో ఒక స్తబ్దత నెలకొంది. అంటే ఒక కన్ఫ్యూజన్ మైండ్తో ఉన్నారు. ఈ మధ్యకాలం ఇక్కడ వచ్చినటువంటి గవర్నమెంట్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా సరే హైదరాబాద్ భూమిని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తున్నాయి. ఈ గణాంకాల ప్రకారం చూస్తే హైదరాబాద్కి ఇంకా తిరుగులేనటువంటిది సౌత్ ఇండియాలో హైదరాబాద్గానే ఉంటుంది. దాంట్లో ఈరోజు మేము ఇక్కడ 4 వెంచర్లు ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ చరిత్రలో ఎవరైనా 1 వెంచర్ 2 వెంచర్ రిలీజ్ చేసి ఉంటారు. మేము ఒకే రోజు 4 బ్రోచర్లు రెడీ చేసాం. మేము ఇక్కడికి వచ్చి దాదాపు ఒక 60 దినాలు అయింటుంది. మాది చిన్న పసిపాప. ఆల్రెడీ 1 వెంచర్ ఓపెన్ చేసాం. దాంట్లో అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. ఒక్కరోజే 50 సైట్లు అమ్మాం. దానికి కృషి చేసినటువంటి నా మార్కెటింగ్ సిబ్బందికి, ప్రత్యేకమైన రమేష్ టీంకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు అద్భుతమైన 4 వెంచర్లు రిలీజ్ చేస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకుంటారు. మన కంపెనీ గురించి చెప్పాలంటే, రియల్ ఎస్టేట్ అంటే అందరూ ఒక అబద్ధాలు చెప్పే వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఉంటారు, ఒక మోసం చేసే వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఉంటారు. వారి లాభం కోసం ఎదుటి మనిషిని కన్విన్స్ చేసి సైట్ అమ్ముతారు. మనం ఎందుకు మోసపోవాలని ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది. అది తప్పని నేను నిరూపించిన. ఈరోజు రియల్ ఎస్టేట్ అంటే, నేను తిరుపతిలో స్టార్ట్ చేయనప్పుడు 60 రూపాయలకి 60 రూపీస్. ఆ రోజు ఒక కుటుంబం పోయి భోజనం చేస్తే 60 రూపాయలు అయ్యేది భోజనం. ఆ రోజు నేను చెప్పేవాడిని, మీరు ఒక పూట భోజనం మాని కూడా ఒక సైటుకు ఒక అంకణం కొనుక్కోండి అని. మాకు అంకణం అంటాము, ఇక్కడ గజం 4 గజాలు అయితే తిరుపతిలో ఒక అంకణం. ఈరోజు ఆ 60 రూపాయల గజం అంకణం 2 లక్షలు అయింది. అక్కడి నుంచి మా కెరీర్ స్టార్ట్ అయింది.
ఈరోజు మేము అమ్మిన సైట్లలో ఒక్కొక్కరు వారి కుటుంబానికి ఒక్కొక్క మ్యారేజ్కి వెళ్తే చెప్తుంటారు, నాయనా నువ్వు ఇచ్చిన సైటే మేము కట్నంగా ఇస్తున్నామని. అంటే ఒక్కొక్క సైట్ 2 crores 3 crores అయింది. ఇవే వ్యాపారము ప్రపంచంలో ఏ విధంగా లేదు. అమెరికాలో పోయి డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా, ఎక్కడ ఇతర దేశాల్లో సంపాదించిన వాళ్ళు కూడా ఇండియాలోనే పెట్టుబడి ఎందుకు పెడతారంటే, ఇక్కడ మనకు ఉన్నటువంటి గొప్ప వరం యువత.